వెల్కమ్ టు అమ్మమ్మస్ వంటిల్లు. ఈరోజు మా అమ్మమ్మ అయితే ప్రాన్స్ బిర్యానీ అయితే చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక దాకా పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేసుకుందామండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకుందామండి. మనం ముందుగానే పసుపు ఉప్పులో ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకుందామండి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, 1 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని కాసేపు వేగనిద్దామండి. రొయ్యలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 5 స్పూన్ల గరం మసాలా వేసుకుని కలుపుకుందామండి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు కొలతగా తీసుకుని తగినన్ని నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని నీళ్ళు కొంచెం మరిగే వరకు ఉంచుకుందామండి. నీళ్ళు మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సోనా మసూరి బియ్యాన్ని అందులో వేసుకుందామండి. ఒకసారి బియ్యాన్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మధ్యలో రైస్ని ఒక్కోసారి కలుపుకోండి, అడుగు అంటకుండా. ఇప్పుడు రైస్ 50% అయితే ఉడికింది. సెవెంటీ 75% రైస్ అయితే ఉడికిందండి. ఇంకోసారి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. చూసారు కదండి, మన టేస్టీ రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇదండి వాళ్ళ వీడియో. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి.